సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న ప్యాన్ వరల్డ్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే జర్మనీ వెళ్లి కొంత శిక్షణను తీసుకొని వచ్చాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ గారు 1500 కోట్ల నుంచి 2000 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మించబోతున్నాడు. భారతదేశంలోని భాషల్లోనే కాకుండా అంతర్జాతీయంగా పలు భాషల్లో దీన్ని విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచన. దీనికి తగ్గట్లుగానే నటీనటులను ఆయన ఎంచుకుంటూ వస్తున్నాడు. రాజమౌళితో సినిమా అనగానే కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుందని హీరో నుంచి అభిమానుల వరకు అందరూ ఒకే నిర్ణయానికి వస్తారు. ఇందుకు తగ్గట్లుగానే అంతకాలం వారు వెయిట్ చేసినందుకు, కూర్పు వహించినందుకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ను హీరో ఖాతాల్లో వేస్తుంటాడు రాజమౌళి. దీంతో అతను ఎన్ని సంవత్సరాలు సినిమా చేయమని అడిగినా కాదనకుండా ఓకే చెప్పేస్తుంటారు. తర్వాత ఆ హీరో మార్కెట్ కూడా జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం తెలుగులోనే సినిమాలు చేస్తున్న మహేష్ బాబు పాన్ ఇండియా హీరో స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 80 కోట్ల నుంచి 100 కోట్ల మధ్యలో పారితోషికం పుచ్చుకుంటున్నారు. అలాంటిది 2 భాగాలుగానా 3 భాగాలుగానా అనే విషయంలో స్పష్టత లేని రాజమౌళి సినిమాకు ఇంతకు డబ్బులు తీసుకుంటారని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఎంత తీసుకుంటున్నారనే విషయం బయటకు రానప్పటికీ ఈ సినిమాకు మహేష్ బాబుకు 200 కోట్ల పారితోషికం పుడుతుందని తెలుగు ఫిలిం నగర్ వార్తలు చెబుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ప్రిన్స్ అభిమానులు తమ హీరోను ఎవరూ అందుకోలేరంటూ కామెంట్లు పెడుతున్నారు.